నమస్తే అండి. ఈరోజు వీడియోలో హర్ష సాయి గురించి కొన్ని వివరాలతో మీ ముందుకు వచ్చాను. హర్ష సాయి గురించి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్లో ఉండి చాలామందిని మోసం చేస్తున్నాడు. అలాగే యువ సామ్రాట్ రవి అనే వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతని పైన చర్యలు తీసుకున్నాడు అని చెప్పి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. తను చాలామంది యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని చెప్పి, చాలా మోసగాడని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. హర్ష సాయి బోర్న్ అయ్యింది, పుట్టింది 1998లో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో. తను 22-23 ఏళ్ల వయసుకే తను చిన్నప్పటి నుంచే హెల్పింగ్ నేచరు ఉండటం వల్లనే చేయగలరు, కానీ ఏ పనైనా అది మధ్యలో యూట్యూబ్ ఛానల్ కోసం అనేది చేయటం జరగదు. అలాంటిది ఆ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తనకి ఛానల్స్ ద్వారా వచ్చే మనీ, తను సేవ్ చేసుకున్న మనీతో కొంతమందికి చాలా మంచి మంచి పనులు అయితే చేయటం జరిగింది మొదట్లో అయితే. ఎందుకంటే చాలామందికి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ కుటుంబాలని కొంతమందికి హెల్ప్ చేయటం అయితే జరిగింది. అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తి అని అనుకున్నాం. ఎందుకంటే యూట్యూబుల్లో చాలామందికి లక్షల కోట్ల సంపాదన వచ్చినప్పటికి కూడా పిల్లికి కూడా భిక్షం పెట్టరు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. కనీసం ఒక అనాథ శరణాలకు వెళ్ళి ఒక 10,000 రూపాయలు కూడా ఇవ్వటానికి కూడా ఎవరు కూడా ఇష్టపడరు. అలాంటిది ఈ హర్ష సాయి తను వచ్చిన డబ్బుని లక్షల రూపాయలని ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పబ్లిసిటీ అనుకుందాం, పబ్లిసిటీ కోసమైనా అంత డబ్బు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ తను పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకుని సెలెక్టెడ్గా సేవలు చేయటం, అది అందరికీ కూడా నచ్చి తనకి చాలామంది మిలియన్స్లో ఫాలోవర్స్ ఉండటం, అబ్బాయిని చాలామంది మెచ్చుకోవటం అయితే జరుగుతుంది. కానీ ఇదే క్రమంలో ఉండగా అబ్బాయి ఇంతకు మునుపు ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం అయితే జరిగింది. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పుడు ఎవరైనా సరే మనకి ఇష్టపడిన ఒక వ్యక్తి, మన రోల్ మోడల్ అనుకుని, హీరో అనుకుని, రకరకాలుగా అనుకునే వ్యక్తి ఒక యాప్ గురించి చెప్పేటప్పటికి ఆ యాప్లో ఏముంది అని చెప్పి చాలామంది కూడా దాన్ని ఆ లింక్ను ఓపెన్ చేయటం, అందులోకి వెళ్ళటం అయితే జరుగుతుంది. అవి కొన్ని యాప్లు అనేవి బెట్టింగ్ యాప్లు అవి ఉండటం వలన చాలామంది జీవితాలను నాశనం చేసుకుని అప్పుల పాలైపోయిన వాళ్ళు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయటం వలన ఒక సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిన ఒక అబ్బాయి ప్రమోట్ చేయడం వలన దాని వలలో పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ అబ్బాయి ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్పటం, అలాగే హర్ష సాయే ఇప్పుడు 10 మంది దృష్టిలోకి వస్తున్నాడు. కానీ ఈ బెట్టింగ్ యాప్ వలలో చాలామంది ఉన్నారు, చాలా బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. దీన్ని ఈ హర్ష సాయి ఒక్కడే అయితే ప్రమోట్ చేయట్లేదు, కానీ చాలామంది చేస్తున్నారు. ఒక హర్ష సాయి చేస్తున్నాడు అనుకుంటాం, కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి, ఇతరితర వీడియోలు అయితేనేమి, ఇలాంటి మంచి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళైతే వాస్తవాల్లోకి రావట్లేదు, కానీ ఇతను ఫేమస్ పర్సన్ వల్ల ఇతను ముందుకు వస్తున్నాడు. అలాగే యువ సామ్రాట్ రవి కూడా ఇతని పైన చాలా కఠినమైన ఆరోపణలు చేశాడు. ఎందుకంటే హర్ష సాయే దగ్గరుండి ఒక 200 కోట్లకి పైనే ఈ బెట్టింగ్ యాప్లుకి ఒప్పుకున్నాడు, ఆ స్కామ్లో ఉన్నాడు, తను చేస్తున్నాడు, ఇతని మోసాలు తెలుసుకోండి, మీరు అతను మాటలు వినకండి, ఈ బెట్టింగ్ యాప్ల్లో ఉండి మీ జీవితాలు పాడు చేసుకోకండి అని చెప్పి ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హర్ష సాయికి అగనెస్ట్గా అతను బ్యాంక్ అకౌంటు వగేరా అన్నీ మెన్షన్ చేయటం, హర్ష సాయిని కూడా అందులో విమర్శించి మాట్లాడటం జరగటం వల్ల హర్ష సాయి యువ సామ్రాట్ రవి గారి పైన కంప్లైంట్ పెట్టడం,
అతన్ని ఇంటికి కొంతమంది సివిల్ డ్రెస్లో, కొంతమంది పోలీస్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం జరిగింది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో యువ సామ్రాట్ రవిని మామూలు చైర్లో కూర్చోబెట్టారు. అదే సమయానికి ఒక 10 కార్లలో కొంతమంది జనాలు తీసుకుని హర్షసాయి వచ్చాడని చెప్పి, హర్షసాయికి మంచి గౌరవం ఉందని పోలీస్ స్టేషన్లో నన్నైతే చాలా ఇబ్బంది పెట్టారని, మంచినీళ్ళు తాగటానికి వెళ్ళటాకైనా టాయిలెట్కి వెళ్ళటాకైనా నాకు కూడా 2 పోలీసులను పంపేవారని చెప్పి, నేను చేసిన తప్పేంటి, నాకు కూడా పోలీసులను పంపాల్సిన అవసరం ఏంటి, పోలీసులు కూడా పంపకపోతే పారిపోతారని చెప్పారు. నేనేమైనా దేశద్రోహం చేశానా, నేనేమైనా తప్పుడు పని ఏమైనా చేశానా, ఇలా బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళని నిర్మూలించండి అని చెప్పడం తప్ప, నేను బ్యాంక్ అకౌంటు ఇవన్నీ పెట్టడం అది తప్ప, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నా ఇన్స్టాగ్రామ్ తీసామంటున్నారు అని చెప్పి అతని ల్యాప్టాపు అలాగే మొబైలు వగేర వగేర అన్నీ పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. ఈ యువ సామ్రాట్ రవి అతను 2 లక్షలకి మంత్లీ 2 లక్షల శాలరీతో తను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సడన్గా దగ్గర ల్యాప్టాపు ఫోను తీసుకునేటప్పటికి నాకు కంపెనీకి నాకు ప్రాబ్లం ఏందని కూడా మెయిల్ పెడతా కూడా నాకు చాయిస్ లేదు, నా ఉద్యోగం కూడా పోయింది, నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా నన్ను ఎందుకు ఇట్లా ఇరుక్కుంటున్నావు అని అడుగుతున్నారు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి యువ సామ్రాట్ రవి అయితే బాధపడుతున్నాడు. అతని పైన హర్షసాయి పైన అతను నిజమైన ఆరోపణలా లేకపోతే అది ఫేకా అని అనుకోవాలంటే, హర్షసాయి ఇంతకు మునిపే నేను ఒక ఛానల్లో చెప్పాడు, నేను ఇంతకు మునుపు అయితే నేను చేశాను బెట్టింగ్ యాప్లు, ఇప్పుడైతే నేను చేయట్లేదని చెప్తున్నాడు. అలాగే హర్షసాయి జెన్యూన్గా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ అతను వలలో చాలామంది పడి సర్వనాశనం అయిపోయారని చెప్పి ఈయన చెప్తున్నాడు. అలాగే హర్షసాయి ఏం చెప్తున్నాడంటే, నేను ఇలాంటివి బెట్టింగ్ యాప్లు నేను ఒక్కడినేనా చేస్తున్నది, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు హిందీ సినిమాల సెలబ్రిటీస్తో సహా చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు. కరెక్టే, హర్షసాయి అడిగింది కూడా కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు మించిన భారీ కుంభకోణాల్లో, భారీ స్కాముల్లో, లేకపోతే ఇతరితర అడ్వర్టైజ్మెంట్లో ఏదో తప్పుడు మాధ్యమాల్లో తప్పుడు విధానాలుగా ప్రవర్తించే వాళ్ళు చాలా ప్రొఫెషన్స్లో అయితే ఉన్నారు. పేర్లు అయితే అవసరం లేదు, కానీ ప్రతి ప్రొఫెషన్లో ఉన్నారు. కోట్ల రూపాయలు దండుకుని పెద్ద పెద్ద కుంభకోణాలు ఉండి లక్షల కోట్ల స్వాహా చేసిన వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు హర్షసాయి నిజంగా అలాంటి యాప్లు ప్రమోట్ చేస్తుంటే అలాంటి యాప్ల్ని బ్యాన్ చేయాలి. అసలు అలాంటి యాప్ల్ని మనం క్రియేట్ చేసుకుంటాకి, డౌన్లోడ్ చేసుకుంటాకి కూడా ఎవరికి కూడా చాయిస్ లేకుండా చెయ్యాలి. ఇప్పుడు టిక్టాక్ అనేది ఎలా బ్యాన్ చేశారో, ఈ బెట్టింగ్ యాప్లను కూడా టోటల్గా బ్యాన్ చేస్తే ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు దీని జోలికి వెళ్ళటానికి ఉండదు. అలాగే ఈ హర్షసాయి వీడియోల కింద చాలామంది మేము ఈ సమస్యల్లో ఉన్నాము, మేము ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టడం, ఆ నెంబర్ తీసుకుని హర్షసాయి పేరుతో చాలామంది మోసాలు పాల్పడుతున్నారు అని కొంతమంది చెప్తుంటే, లేదు ఆ మోసాలు హర్షసాయి చేస్తున్నాడు, వాళ్ళ పేరుతో డబ్బులు తినే దండుకుంటున్నాడని కొంతమంది అంటున్నారు. ఇతని గురించి, హర్షసాయి గురించి చాలామంది టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలామంది ఇంటర్వ్యూ చేసి ఇదే విషయంగా అడుగుతూ ఉన్నారు, నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా సంపాదిస్తున్నావు అంటే, నాకు తెలుగు, హిందీ, తమిళ ఛానల్లో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఛానల్స్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ నేను దానికి ప్రమోట్ చేయటం వలన అక్కడి నుంచి కూడా నాకు డబ్బు వస్తుందని చెప్తా ఉన్నాడు. కానీ డబ్బు వస్తుంది, కానీ ఒక ఇన్స్పిరేషన్ గల ఒక అబ్బాయి, 10 మందికి స్ఫూర్తి అని అనుకునే అబ్బాయి ఇలాగా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయటం అనేది నిజమైతే కనుక అది కరెక్ట్ కాదు, చాలా తప్పు. నిజంగా అతనికి ఎంత అభిమానులు ఉన్నప్పటికి కూడా మన అభిమాన వ్యక్తి మంచి చేసినా తప్పు చేసినా దాన్ని తప్పు అని చెప్పే రైట్ మనకు ఉంటుంది. ఇలాంటి విషయంలో ఎవరైనా సరే ఇది తప్పని చెప్పాలి. లేదా హర్షసాయి ఏం చెప్పాలంటే, తాను వీడియోలు చేస్తూ నా పేరున నేను బెట్టింగ్ యాప్లు నేను ఉన్నానని చెప్పి, టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నానని చెప్పి, నేను బెట్టింగ్లు ప్రమోట్ చేస్తానని చెప్పి ఫేక్ న్యూస్ వస్తుంది,
మీరు నమ్మొద్దు. దయచేసి యువత ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్‌లో మీరు ఆడొద్దు. మీ డబ్బు మోసం చేసుకోవద్దు అని చెప్పన్నా చెప్పాలి. అది చెప్పట్లేదు. మరి ఇదే విషయంగా ఒక ఆమె ఒక యూట్యూబ్ ఛానల్‌కి వచ్చి తన ప్రాబ్లం చెప్పింది. నేను హర్షసాయి అనుకుని నేను నా ప్రాబ్లం చెప్పాను. నాకు 2,00,000 ఇస్తా అన్నారు. కానీ అబ్బాయి హిందీలో మాట్లాడాడు. హిందీలో మాట్లాడటం ఏంటి అని అడిగినప్పుడు ఎవరైనా హిందీలో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా మన తరచూ వింటున్న వాయిస్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా ఆ బేస్ కానీ అతను హర్షసాయి మాట్లాడే విధానంలో కొంచెం మనకి కొంచెం డిఫరెంట్ బేస్ వాయిస్ ఉంటుంది. హిందీలో మాట్లాడినా అవతల వాళ్ళు పసిగట్టచ్చు. కానీ హర్షసాయి హిందీలో మాట్లాడాడు. నేనే హర్షసాయిని, నేను మీకు 2,00,000 వేసేస్తున్నానని చెప్పి అవి డబ్బు పంపిస్తున్నట్టుగా అన్నీ చెప్పి నాకు 2,00,000 వేస్తున్నందుకు నాకు జిఎస్టీ 14,000 పడుతుంది. ముందు 14,000 వేయమని చెప్పినప్పుడు 14,000 వేసిందంట. వేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా మేము మాట్లాడి అది 14,000 కాదు, ఏదో సమ్ ఇష్యూ జరిగింది, మళ్ళీ ఏమంటే మళ్ళీ డబ్బులు వేసిందంట. ఇలాగ ఎవరో పేరు చెప్పుకుని ఎవరెవరో మోసం చేస్తుంటే ఒక మనిషి మనకి ఒక 2,00,000 రూపాయలు వేయాలనుకున్న వాడు 14,000 ఎక్స్ట్రా అవుతుందంటే దాన్ని ఎలా నమ్ముతున్నారు? నమ్మి మీరు ఎందుకు వేస్తున్నారు డబ్బులు? 2,00,000 మనకి ఇవ్వాలనుకున్న వ్యక్తి 14,000 మీకు జిఎస్టీ పడుతుంది నాకు, అది మీరు ఇవ్వండి అని అడగడు కదా. చాలా యాప్లో మోసాలు జరిగేది ఏంటంటే మనకి ఏదో ఫేక్ కాల్ వస్తుంది, మీకు ఇలా డబ్బు తగిలింది కానీ ఇలా డబ్బులు పే చేయండి అని అడిగినప్పుడు మీరు ఒకటే ఆలోచించండి. మనకి ఒక వ్యక్తి ఒక గిఫ్ట్ తగిలిందని, బహుమతి తగిలింది, మీకు డబ్బు వస్తుందని చెప్పినప్పుడు దానికి అయ్యే బ్యాంక్ ఖర్చులో జిఎస్టీ ఖర్చులు అని చెప్పి మనకి అబద్ధం చెప్తున్నప్పుడు ఇంత డబ్బు మీరు ఇస్తున్నప్పుడు దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని మీకు డౌట్ అన్నా రావాలి, లేదా ఆ కాల్ కట్ అన్నా చేయాలి. కానీ అది ఏది నమ్మకుండా ఇలాంటి విషయాలు ఇరుక్కుని డబ్బులు వేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో హర్షసాయి ప్రమేయం లేదు. ఎవరో ఒక అబ్బాయి మోసం చేసే మూర్ఖుడు తను హిందీలో మాట్లాడి ఆమెను మోసం చేయొచ్చు. దాని బాధ్యత హర్షసాయిది అయితే కాదు. హర్షసాయిది ఎప్పుడు అవుతుందంటే ఇతని వీడియోల్లో ఇతని నెంబర్ కింద ఇతని లింకే పెట్టి ఇతనే కనుక డబ్బులు జిఎస్టీ కోసము 8,000 వసూలు చేస్తున్నప్పుడు అది మోసం అవుతుంది. కానీ హర్షసాయి అనే వ్యక్తి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని ఆలోచించే విధానంలో చాలామందికి ఉపయోగమైతే అతని వల్ల జరిగింది. కానీ ఈ బెట్టింగ్ యాప్ అనేది ఆ అబ్బాయి నిజంగా తనే కనుక ప్రమోట్ చేయటం అది నిజమే అయితే కనుక వేల కోట్ల రూపాయలు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వేల కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలా వస్తాయని అడుగుతున్నారు. అది కరెక్టే, వేల కోట్ల రూపాయలు అయితే రావు. కానీ ఈ అబ్బాయికి అంత డబ్బు ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి. కానీ ఇంకో విధంగా ఆలోచించాలంటే దీనికి మించిన స్కాములు చేసి దారుణాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇదే విధంగా జనాలు ఎందుకు ప్రశ్నించట్లేదో అర్థం కాదు. ఈ బెట్టింగ్ యాప్ గురించి కూడా ఎవరు కూడా ఇది తప్పు రైట్ అని చెప్పి ఎవరూ రాలేదు. యువ సామ్రాట్ రవి అక్కడే హర్షసాయిని ఇది తప్పు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పి డేర్గా వచ్చి మాట్లాడుతున్నాడు. అది అతను ఎంతవరకు మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ నేను నారా లోకేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తున్నాడు. అలాగే ఈ విషయాన్ని నేను ఊరుకోను, హర్షసాయి పైన సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను, నేనైతే సహించేది లేదు అని చెప్పి అతను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు. హర్షసాయి మాటలు నమ్మాలా? హర్షసాయి నాకు ఏమీ తెలియదు, నేను ఏ బెట్టింగ్లో లేనని చెప్పి హర్షసాయి అంటున్నాడు. ఇతను యువ సామ్రాట్ రవి అయితే కనుక పక్కగా కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నాడు అంటారు. ఇతనితో పాటు పలు ఛానల్స్ వాళ్ళు కూడా ఇయే క్వశ్చన్స్ అతను అడుగుతూ ఉంటే తను ఏదో సమాధానాలు అయితే చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా హర్షసాయి తను వీడియోస్లో తను ఓపెన్గా ఇన్స్టాగ్రామ్లో కానీ నా పైన లేనిపోని ఫేక్ అలిగేషన్స్ వస్తున్నాయి, నేను ఎలాంటి బెట్టింగ్ యాప్లు నేను ప్రమోట్ చేయట్లేదు, యువత ఎవరైనా సరే ఇలాంటి బెట్టింగ్ యాప్లో మీరు మోసపోవద్దు, ఇది ఒక పెద్ద మాయ, ఇది ఒక ప్యాకెట్ లాంటిది, జోదం లాంటిది, ఎవరికి ఊరికనే డబ్బులు ఇవ్వరు,
ఈ గేముల పేరుతో మీరు డబ్బులు మోసం చేసుకోవద్దు. ఇది పక్కా ఒక స్కామ్. ఇది మోసం. దీని వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలే ఉంటాయి. ఇలాంటిట్లో ఇరుక్కోవద్దు. ఇప్పుడు లేనిపోయింది నా పైన రూమర్ వేశారు. ఈ రూమర్ని మీరు నమ్మొద్దు, మీరు బలి కావద్దని చెప్పి తను చెప్పన్నా చెప్పాలి. అది చెప్పకపోగా ఇలా మౌనంగా ఉండేటప్పటికి నిజంగా అర్షసాయి ఈ బెట్టింగ్ యాప్లు చేస్తాడనే డౌటు చాలామందికి అతని అభిమానుల్లో కూడా వచ్చింది. నేను ఈ వీడియోలో అర్షసాయిని తప్పు పట్టట్లేదు, యువ సామ్రాట్ని ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అతనికి సంబంధించిన వాళ్ళు మంచి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇతను ఇలాంటి బెట్టింగ్ యాప్లో మోసపోయి డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేసేది ఏంటంటే ఇంట్లో ముందుగా పేరెంట్స్ ఆ పిల్లలకి మొబైల్స్ అనేది ఇవ్వటం చాలా తప్పు. మొబైల్స్ ఇస్తున్నప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంచడం ఇంకా తప్పు. వాళ్ళు ఏ యాప్లు పిల్లలండి, మా పిల్లలు ఫోన్లు ఇవ్వకపోతే ఊరుకోరండి అని చెప్పి ఆ చిన్న చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇవ్వటం, వాళ్ళు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో గేమ్స్ అని చెప్పి ఎందులోకి లింకుల్లోకి వెళ్ళిపోవటం, అందులోనే ఫోన్పే, గూగుల్ పే బ్యాంక్ అకౌంట్లు ఉండటం, వీళ్ళకి తెలియకుండానే ఆ డబ్బు పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లు అనేది లేకుండా టోటల్గా కంప్లీట్గా టిక్ టాక్ బ్యాన్ చేసినట్టుగా బ్యాన్ చేయాలి. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా జనాల్లోకి బెట్టింగ్ యాప్లు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, నాకు డబ్బులు వచ్చినాయి మీకు వస్తాయి, ఇది మోసం కాదని చెప్పి చాలామంది ఈ క్రియేటర్స్ అయితే ఉన్నారు. అది ఇన్స్టాగ్రామ్లో వస్తారు, ఈ ఛానల్స్లో వస్తున్నారు. ఇవి చెప్పి వీళ్ళకి అది నిజమా అబద్ధమో తెలీదు. వాళ్ళకి ఇచ్చే ప్యాకేజీ కోసం ఇలాగ దుర్మార్గాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. మనము యూట్యూబ్లో ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందనో, మంచి న్యూస్ ఉంటుందనో, ఎంత ఇంట్రెస్ట్గా టైంపాస్ కోసం చాలామంది ఆ టైం అంతా వాళ్ళు మైండ్ రిలీఫ్ కోసం వస్తూ ఉంటే ఇలాంటి బెట్టింగ్ యాప్లు అనేది అది కరెక్ట్ కాదు. కొన్ని యాప్లు అయితే ఉన్నాయి, దానికి లైసెన్సులు ఉన్నాయి. కానీ కొన్ని యాప్లకి లైసెన్సులు ఉన్నా లేకపోయినా బెట్టింగ్ యాప్లో డబ్బు అనేది రావటం జరగదు, పోవటమే. కానీ ఇలాంటి యాప్లు అనేది డౌన్లోడ్ చేసుకుని పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని ఏదో గేమ్లే కదని ఆడుకోవటం వల్ల లాస్ అయ్యేది పెద్దవాళ్ళ డబ్బులే. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి, ఇప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి అనుకునే కన్నా మనం జాగ్రత్త పడటం అనేది ఎంతైనా కరెక్ట్. ఇది ఇప్పుడు మోసపోయిన తర్వాత, డబ్బు పోయిన తర్వాత మన సైబర్ పోలీసులను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుని బాధపడే కన్నా ముందే మనం జాగ్రత్త పడటం ఉత్తమం. థ్యాంక్ యూ.